భారతదేశం ఎందరో పుణ్యపురుషులకు నెలవైన భూమి. మనం ఇప్పుడు పుణ్యపురుషుడి యొక్క దత్తాత్రేయ అవతారమైన నృసింహ సరస్వతి స్వామివారి గురించి తెలుసుకుందాం. బ్రహ్మస్వరూప దత్తనాథ. గానగాపూర్ దత్తాత్రేయ క్షేత్రం. దీన్ని దత్తాత్రేయ క్షేత్రం అని చెప్పడం కంటే దత్తావతార క్షేత్రం అని చెప్పడం కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నిర్గుణ పాదుకల రూపంలో అనుగ్రహిస్తున్నది సాక్షాత్తు దత్తాత్రేయుని రెండవ అవతారమైన నృసింహ సరస్వతి స్వామివారు. దత్తాత్రేయ స్వామి కలియుగంలో అవతరించిన మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు. ఆయన మన ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో జన్మించారు. ఇక రెండవ అవతారం నృసింహ సరస్వతి స్వామి. ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు నరహరి. విష్ణుస్వరూప దత్తనాథ, శివస్వరూప దత్తనాథ. స్వామివారు 1378వ సంవత్సరం పుష్యశుద్ధ విధి నాడు మాధవ శర్మ అంబా భవానీలకు మహారాష్ట్రలోని కరంజాల అనే ప్రదేశంలో జన్మించారు. ఇప్పటికీ మనం ఆయన ఇంటిని దర్శించుకోవచ్చు. స్వామివారు చిన్నతనం నుండే దైవచింతన కలిగి ఉండేవారు. నృసింహ సరస్వతి స్వామి గొప్ప సన్యాసి, గొప్ప పండితుడు. ఆయన అనేక అద్భుతాలు చేశారని చెబుతారు. ఈ స్వామివారు యోగా మరియు ధ్యానంలో నిష్ణాతులు. స్వామివారి బోధనలు నేటికి చాలామంది ప్రజలు అనుసరిస్తున్నారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి యొక్క ఆదేశం ప్రకారం తల్లి అంబాభవాని జీవితం శివుణ్ణి ఆరాధించడంలో గడిపింది. ఆమె మరుజన్మలో కారంజు పట్టణంలో ఒక సద్బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించింది. ఆమెకు తల్లిదండ్రులు అంబా అని నామకరణం చేశారు. ఈమెనే నృసింహ సరస్వతి స్వామివారి మాతృమూర్తి. నరహరి పుట్టిన వెంటనే ఓం అనే ప్రణవనాథ శబ్దాన్ని ఉచ్చారణ చేశాడు. జ్యోతిష్యులు స్వామివారి తల్లిదండ్రులకు మీ పిల్లవాడు భగవంతుడి స్వరూపం, ఆయన సన్యాసి అవుతాడు, లోకానికి గురువు అవుతాడని తెలియజేశారు. ఇతను చిన్నవాడుగా ఉన్న సమయంలో ఎన్నో లీలలు చూపేవాడు. దిష్టి తగులుతుంది అని తల్లి వాటిని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచేది. నరహరి ఇలా ఎన్నో లీలలు చూపించాడు. ఒకసారి ఇనుప వస్తువును తాకి బంగారంగా మార్చారు. తల్లిదండ్రులకు ఇతరులకు కేవలం సైగలతో మాత్రమే సమాధానం చెప్పేవారట. 7 ఏళ్ల వయసులో ఒడుగు నిర్వహించిన సమయంలో మొదటిసారిగా గాయత్రి మంత్రాన్ని పఠించారు. భవతి భిక్షాందేహి అంటూ తల్లితో మొదటిసారి మాట్లాడారు. వేదాలను అలవోకగా చెప్పారు. అప్పుడే తాను సామాన్య బాలుడు కాదు, అవతార పురుషుడని తల్లిదండ్రులకు అర్థమైంది. 8 ఏళ్ల ప్రాయంలో నరహరి కాషాయాన్ని ధరించి తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకుని సన్యాస దీక్షను అవలంబించేందుకు దేశాటనకు బయలుదేరాడు. అలా ప్రయాణించిన నరహరి 2 ఏళ్లకు కాశీక్షేత్రానికి చేరుకున్నారు. స్వామివారు ప్రతినిత్యం 3 పూటల మణికర్ణిక ఘాటుకు వెళ్ళి గంగలో స్నాన సంధ్యానుష్ఠానములు చేసుకునేవారు. ఆయన కాశీలోని ఒక ముని శ్రీకృష్ణ సరస్వతి వద్ద సన్యాస దీక్ష తీసుకున్నారు. శ్రీకృష్ణ సరస్వతిని నరహరి గురువుగా స్వీకరించారు. శ్రీకృష్ణ సరస్వతి వారు నరహరికి సన్యాసాశ్రమాన్ని అనుగ్రహించి శ్రీ నృసింహ సరస్వతిగా పేరు మార్చారు. ఆ తర్వాత శ్రీ నృసింహ సరస్వతి అనేక దివ్యక్షేత్రాల్ని సందర్శించారు. స్వామివారు ఎన్నో తీర్థయాత్రలు చేస్తూ లీలలు చూపిస్తూ దత్త సంప్రదాయాన్ని భక్తులకు తెలియజేశారు. 30 సంవత్సరాల వయసులో తల్లిదండ్రుల్ని కలవడానికి కరంజకు తిరిగి వచ్చారు. తన తల్లిదండ్రులతో పాటు పరివారాన్ని అనుగ్రహించి మహారాష్ట్రలోని కొల్హాపూర్కు సమీపంలో ఉన్న ఔదుంబర క్షేత్రానికి చేరుకున్నారు. 1 సంవత్సరం పాటు చాతుర్మాస దీక్ష చేశారట. ఈ క్షేత్రంలోనే భువనేశ్వరి దేవి ఆలయం ఉంది. ఔదుంబర క్షేత్రంలో నృసింహ సరస్వతి వారు భువనేశ్వరి దేవి ఆజ్ఞ మేరకు మందబుద్ధి గల బాలుడికి జ్ఞానాన్ని అనుగ్రహించారు. ఔదుంబర క్షేత్రం నుంచి నృసింహ సరస్వతి వారు నరసోబావాడి చేరుకున్నారు. ఇది ఔదుంబర క్షేత్రానికి 46 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ నరసోబావాడి క్షేత్రంలో స్వామివారు 12 ఏళ్ల పాటు నివసించారు. ఈ క్షేత్రంలో మరణించిన బాలుడిని బతికించి ఓ నిర్భాగ్యురాలి గర్భశోకాన్ని తీర్చారు. నరసోబావాడిలో నరసింహ సరస్వతి వారు 12 ఏళ్లు నివసించాక అక్కడ నుంచి గానగాపూర్లోని భీమా అమరజ సంగమ ప్రదేశం చేరుకున్నారు. ఈ క్షేత్రంలో నృసింహ సరస్వతి వారు ఎన్నో మహిమలు చూపారు. ఒట్టిపోయిన గేదెకు పాలు వచ్చేలా చేయడం, త్రివిక్రమ భారతి అనే సాధువుకు వేలాది యోగుల రూపంలో దర్శనమివ్వడం, విద్యావంతులైన పండితులకు ఓ పామరుడి ద్వారా జ్ఞానోదయం కలిగించడం,
మరణించిన భర్తకు ప్రాణం పోసి ఓ భక్తురాలి సౌభాగ్యాన్ని పునరుద్ధరించారు. భాస్కర శర్మ అనే భక్తుడి చేత పిడికెడు బియ్యంతో ఊరందరికీ అన్నసంతర్పణ చేయించారు. గంగాబా అనే 60 ఏళ్ల పండు ముసలికి సంతాన భాగ్యాన్ని కలిగించారు. ఎండుపొలను మేడు చెట్టుగా చిగురింపజేశారు. నరహరి శర్మ అనే భక్తుడి కుష్ఠరోగాన్ని పోగొట్టారు. నంది శర్మ అనే భక్తుడికి అమరజా నదిలో స్నానం చేయించి అతడి సమస్త రోగాలను పోగొట్టారు. ధన త్రయోదశి రోజున ఒకరోజు ఒకే సమయంలో 7 గ్రామాలకు వెళ్ళి భిక్షను స్వీకరించారు. పర్వతేశుడు అనే భక్తుడి బీడు పొలంలో ధాన్యపు సిరులు కురిపించారు. ఒక ముస్లిం రాజుకు తానే శ్రీపాద వల్లభుడు అని నిరూపించి పూర్వజన్మ స్మృతిని కలుగుజేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన లీలలు అనేకం. గానుగాపూర్ క్షేత్రంలో 23 ఏళ్లు అనేక మహత్యాలు చూపిన నృసింహ సరస్వతి స్వామివారు 1459వ సంవత్సరం మాఘ బహుళ పాడ్యం రోజున గానుగాపూర్లో తన నిర్గుణ పాదుకలను విడిచిపెట్టి తనకు అత్యంత ఆప్తులైన 4 శిష్య బృందంతో శ్రీశైల క్షేత్రానికి చేరుకున్నారు. ఆ భక్తులు చూస్తుండగానే ఓ పూల పడవలో కూర్చొని పాతాళగంగ నుంచి కృష్ణానదిలో ప్రయాణించి కదిలీవనం సమీపంలో అంతర్ధానమయ్యారు. అలా తన అవతార సమాప్తిని గావించారు శ్రీ నృసింహ సరస్వతి. అవధూత చింతన దత్తనాథ. ఆయన బోధనలు నేటికి చాలామంది ప్రజలు అనుసరిస్తున్నారు. నృసింహస్వామి వారి అనుగ్రహం పొందాలంటే గురుచరిత్ర పారాయణ చేయడం, నృసింహ సరస్వతి అష్టకం చదవడం, దత్తాత్రేయ వజ్రకవచం చదవడం, దత్తాత్రేయుని హోమం చేయడం, ఇంకా దత్తాత్రేయుని స్తుతించడం. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర ఈ మంత్రాన్ని జపించండి. శ్రీ నృసింహ సరస్వతి స్వామిని సేవించి తరించిన ఆయన శిష్యులు స్వామివారి లీలల్ని గ్రంథస్థం చేసి గురుచరిత్రగా ఈ లోకానికి అందించారు. ఈ శ్రీ గురుచరిత్ర మన ఆనందలక్ష్మి స్టూడియోస్లో 7 రోజుల పారాయణగా చెప్పి వినిపించడమైంది. మీరు కూడా ఈ 7 రోజుల పారాయణ విని ఆ దత్తాత్రేయుని కృపకు పాత్రులు కాగలరు. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః. అసలు గానుగాపూర్ ఎలా వెళ్ళాలి? మీకు హైదరాబాదులో చాలా ట్రైన్స్ ఉన్నాయి. గానుగాపూర్ వెళ్ళాలంటే గానుగాపూర్ రోడ్ స్టేషన్ దిగాలి. అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది గానుగాపూర్. హైదరాబాద్ నుంచి చాలా బస్సులు ఉన్నాయి. గుల్బర్గాలో దిగి అక్కడి నుంచి గానుగాపూర్కు ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు ఉంది. ఓం శ్రీ నృసింహస్వామియే నమో నమః. అనంత సంసార సముద్రతారా నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. కవిత్వవారాసి నిసాకరాభ్యాం దౌర్భాగ్యదావాం బుధమాలికాభ్యాం దూరీకృతానమ్ర విపత్తితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. నతాయయో శ్రీపతితాం సమీయుః కదాచిదప్యాసు దరిద్రవర్యాః మూకాశ్చ వాచస్పతితాం హితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. నాళీకనీకాస పదాహృతాభ్యాం నానావిమోహాది నివారికాభ్యాం నమజ్జనాభీష్ట తతిప్రదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. నృపాలిమౌలి వ్రజరత్నకాంతి సరిద్విరాజ
झषकन्यकाभ्यां नृपत्वताभ्यां नतलोकपङ्क्ते नमो नमः श्रीगुरुपादुकाभ्यां पापान्धकारार्क परम्पराभ्यां तापत्रयाहीन्द्र खगेश्वराभ्यां जाड्याब्धिसंशोषण वाडवाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां समाधिषट्कप्रदवैभवाभ्यां समाधिदान व्रतदीक्षिताभ्यां रमाधवाङ्घ्रि स्थिरभक्तिदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां स्वार्चापराणाम् अखिलेष्टदाभ्यां स्वाहा सहायाक्ष धुरन्धराभ्यां स्वान्ताच्छभाव प्रदपूजनाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां कामादिसर्पव्रजगारुडाभ्यां विवेकवैराग्यनिधिप्रदाभ्यां बोधप्रदाभ्यां धृतमोक्षदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां శ్రీ గురు చరిత్ర పారాయణ చెయ్యండి, సుఖశాంతులతో జీవించండి. అద్భుత చరిత దత్తనాథ అభయప్రదాత దత్తనాథ ఆపద్బాంధవా దత్తనాథ తత్ప్రణమూర్తి సద్గురుదేవా మహూరుగళవాస దత్తనాథ